నమస్తే. గాంధీ ఆసుపత్రిలో ఉన్న మనం 5 రోజులు అవుతా ఉంది. మోతిలాల్ అనేటువంటి ఒక నిరుద్యోగి మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ప్రతిపక్ష పార్టీ లీడర్లంతా కూడా పరామర్శించి వెళ్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి సంబంధించినటువంటి సమాచారం కూడా రావట్లేదు. వీళ్ళ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల కోసం అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి దశలో హామీ ఇవ్వడం జరిగింది. 1:100 కావచ్చు, గురుకుల పోస్టులు కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఇట్లా చాలా రకాలైనటువంటి నిరుద్యోగ సమస్యని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 100 రోజుల్లోనే మేము ఆ హామీని నెరవేరుస్తామని చెప్పేసి గట్టి హామీని ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీని అందలేక వేయడం జరిగింది. వాళ్ళకి అధికారం కట్టబెట్టడం జరిగింది. కానీ తీరా 6 నెలలు అవుతా ఉంది. 6 నెలల సమయం గడుస్తూ ఉంది. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యను పట్టించుకోవట్లేదు. ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎట్లాంటి సంబంధించినటువంటి గత సర్కారులో ఉన్నటువంటి తీరుగానే ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఏం న్యాయం జరుగుతలేదని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులంతా కూడా ఏదో ప్రతి చోట నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ మోతిలాల్ అనేటువంటి ఆ వ్యక్తిని పరామర్శించడం కోసం ఆయన యొక్క ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తూ ఉన్నటువంటి దశలో చాలామంది విద్యార్థులంతా కూడా అక్కడ నిరుద్యోగులంతా ఆయనను పరామర్శించేందుకు రావడం జరిగింది. మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఆర్ఎస్ ప్రవీణ్ సైతం కూడా మరి కాసేపట్లో వస్తూ ఉన్నాడు అన్నటువంటి సమాచారంతో వందలాదిగా గాంధీ ఆసుపత్రికి నిరుద్యోగులంతా రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. ఏంటి మీరు ఇక్కడికి గాంధీ ఆసుపత్రికి ఈరోజు రావడానికి కారణం ఏంటి? మీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఇప్పుడు కాదండి, గత 15 రోజుల నుంచి మా నిరసనలు ఏదో ఒకలాగా తెలుపుతూనే ఉన్నాం గవర్నమెంట్కి. ఫస్ట్ మేము ఏం చేసినాం, రిక్వెస్టింగ్ మోడ్లో వెళ్ళినాం. వద్దు, మేము రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు, మాకు చదువుకునేటోళ్ళం అని చెప్పి రిక్వెస్టింగ్ వెళ్తే మినిమం రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి. అది చూసి మా తోటి విద్యార్థి, మా తోటి ఫెలో ఆస్పిరెంట్ ఆయన నిరాహార దీక్షకి దిగినాడు. దిగి ఇప్పటికి 6 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. అంటే మరీ ఇంత నిర్లక్ష్యం ఎందుకు గవర్నమెంట్కి? అంటే ప్రాణాలతో కూడా ప్రాణాలు పోయినా లెక్క చేయరా? అంటే తెలంగాణ తెచ్చుకునేటప్పుడు ప్రాణాలు పోయినా, ఇప్పుడు కూడా పోయినాయి అనుకుంటున్నారా? ఆ ప్రాణాలు పోతే వచ్చిన తెలంగాణలోనే వాళ్ళ మీరు రూలింగ్లో ఉన్నారు. అయినా ఈరోజు మీకు ఎందుకు పట్టట్లేదు గవర్నమెంట్కి? కనీసం ఆలోచించాలి కదా. ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఇంతమంది కోసం ఒక వ్యక్తి నిరాహార దీక్ష కూర్చున్నాడు అని అంటే ఆ ఇష్యూ సీరియస్నెస్ ఏంటో అర్థం చేసుకోవాలి కదా. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న దానికి మీరు రెస్పాండ్ అయిన మనుషులు ఇలా ఒక్కడంటే ఒక్కడు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఎందుకు పట్టట్లేదు? అసలు నిరుద్యోగులు అంటేనే ఎందుకు పట్టట్లేదు మీకు అనేది అర్థం కావట్లేదు. నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇలా అద్దంకి దయాకర్ గారు మీడియా ముందుకు వచ్చి ఇవాళ జాబ్ క్యాలెండర్ అది మాట్లాడుతున్నాడే. మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయిండండి అద్దంకి దయాకర్? ఇన్ని రోజులు ఏ రోజైనా వచ్చి మా జాబ్ క్యాలెండర్ నిరుద్యోగుల నుంచి మాట్లాడిండా? ఏ ఒక్క మీట్లో అయినా మాట్లాడిండా? ఇవాళ అంటే ఒక లీడర్ వస్తేనో ఎవరో మాట్లాడితే తప్ప మీరు మాట్లాడరా? అంటే మేము మా మాటలు మీకు అర్థం కావట్లేదా? మా భాష మీకు అర్థం కావట్లేదా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈరోజు అద్దంకి దయాకర్ వచ్చి ఏమంటాడు, జాబ్ క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్ మేము ఇస్తాం, తయారు చేస్తున్నాం అంటాడు. మరి మొన్న మీ సీఎం రేవంత్ ఏం చెప్పిండు? ఇచ్చినామంటాడు. మీ శ్రీధర్ బాబు ఏం చెప్పిండు? త్వరలో ఇస్తామంటాడు. మీరేమో నెక్స్ట్ ఇయర్ ఇస్తామంటారు. అంటే మీ జాబ్ క్యాలెండర్లో మీకే క్లారిటీ లేదు ఎప్పుడు ఇస్తారనేది. దాన్ని నమ్ముకొని ఇలా మీరు మాకు పోస్టులు పెంచకపోతే మా పరిస్థితి ఏంది? మీకోసం పనిచేసిన నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఎంతవరకు కరెక్ట్ మీరు ఇట్లా చేయడం? ఇప్పుడు మీరు పెంచుతాను హామీ ఇచ్చింది మీరే, మేము అడగక ముందే ఇచ్చిన హామీ ఇది. మీరు అయినా సరే మిమ్మల్ని నమ్ముకొని మా ఊర్లలో ఉన్న ప్రతి ఒక్కరు పనిచేసారు మీకోసం, వాళ్ళకి న్యాయం చేయాలని లేదా? మేము ఇదే నోటిఫికేషన్ అయితే మేము లాస్ట్ ఇయర్ రాసుకుంటుండే అండి. అప్పుడు డేట్స్ ఒకదాని వెనక ఒకటి ఇచ్చినారు. ఈ రోజు మీరు అదే ఇచ్చారు. ఆ రోజు రిపీట్ చేసిందే ఈ రోజు రిపీట్ చేసిరు. మార్పు రావాలన్నారు. ఏం మార్పు వచ్చింది? ఇదేనా మార్పు? ఉన్నది ఉన్నట్టు చేస్తుంటే మీరు ఎందుకు మాకు అవసరం లేదు మీరు ఇట్లా చేసేదైతే. ఏదైనా ఛాన్స్ ఉంటే మిమ్మల్ని దింపేయడానికైనా రెడీ ఉన్నాం మేము ఈరోజు. ఎందుకు అని అంటే ఎన్ని రోజులు అండి, 15 రోజుల నుంచి ఇంకెంత ఓపిక ఉంటుంది నిరుద్యోగులకు చెప్పండి. అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం. ఎవరికి వాళ్ళు మీరైతే సంతోషంగా సుఖంగా మీ పదవులు మీరు ఎంజాయ్ చేస్తున్నారే, మీ ఉద్యోగాలు మీకు వచ్చినాయి, కానీ మాకు మాత్రం ఉద్యోగాలు వద్దా? అంతెందుకు మన జీవన్ రెడ్డి అలిగితేనే అంత రచ్చ చేసిరు. మినిస్టర్ల సైతం, మా డిప్యూటీ సీఎం సైతం పోయి మాట్లాడిండు. మా దగ్గరికి ఎందుకు ఎవరు వచ్చి మాట్లాడట్లే? ఎందుకు మాట్లాడారని అడుగుతున్నా. మీకు కనిపిస్తుంది కదా, మీకు సరే మాకేదో రిప్రజెంటేటివ్స్ని పెట్టిరు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటున్నారు. అదే కరెక్ట్ అనుకుంటే మరి మేమందరం ఈరోజు రోడ్ల మీదకి ఎందుకు వచ్చినాం? అర్థం కావట్లేదా మీకు తేడా? మీకు ఎందుకు ఇంత పట్టనట్టు వ్యవహరిస్తారు అనేది అర్థం కావట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. మేము దీన్ని ఖండిస్తాం. ఎంత దూరమైనా మేము తీసుకెళ్తాం. ఆఖరికి చెలో ఢిల్లీ కూడా మేము తీసుకెళ్తాం. రాహుల్ గాంధీ ఆ రోజు అశోక్ నగర్ మా కోసం వచ్చింది కదా, ఈ రోజు మా డిమాండ్లు ఎందుకు తీర్చామని మేము పోయి ఢిల్లీ జంతర్ మంతర్ ముందు కూర్చొని మేము దీక్షకు సిద్ధపడినాం. ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఒక పక్కన దీక్ష చేస్తూ ఉన్నారు. ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. నిరుద్యోగ దీక్ష కాస్త రాజకీయ దీక్షగా మారిపోతా ఉన్నది అనేటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న చూసుకోవడం జరిగింది, మీరు ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మీకు సంఘీభావం తెలపడం, నిన్న మీరు కేటీఆర్ను కలవడం, ఇదంతా ఈ వెనకాల ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే మీతో ఇట్లా ప్రేరేపించి ఇట్లాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కేవలం 6 నెలల టైంలోనే వీళ్ళందరూ నిరుద్యోగులు రోడ్ల మీదకు రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ లీడర్లే అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది నిజమే అంటారా?
ఏ రకంగా నిజమవుతుంది? ఒకవేళ ఇదే నిజం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసింది ఏంది? కాంగ్రెస్ కూడా మమ్మల్ని రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చినావు కదా, మీకు మేమున్నాం, ఏ రకమైన సపోర్ట్ చేస్తామని మీరు చేసిరు కదా. అంటే మీరు ఆ రోజు చేసింది కూడా తప్పే కదా. మీరు చేసినప్పుడు ఈ రోజు వాళ్ళు చేయడంలో తప్పేముంది? ఇక్కడ మేము ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నామని కాదు. అంటే ప్రతిపక్షంలో ఇప్పుడు మీరు రూలింగ్లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మీరు చేసి ఉండుంటే మేము ఎందుకు అపోజిషన్ దగ్గరికి పోతాం? సింపుల్ లాజిక్ అండి. ఎందుకు పోతాం? మాకు పోవాల్సిన అవసరం ఏంది? అంటే మేము అందరం ఏం పనిలేక ఇంతమంది ఫేమ్ కోసం సమయం కావాలనేది వేరే విషయాల్లో, వెల్ఫేర్ స్కీమ్స్ వాటిలో నువ్వు సమయం అడుగు. ఇది ఇమీడియట్ గా చేయాల్సిందే. నువ్వు సమయం తీసుకుంటావు, మరి మా ఏజ్ ఏం కావాలి? నువ్వు 1 year తీసుకుంటావు, మా 1 year పోతుంది, తిరిగి తెచ్చిస్తావా? నువ్వు నాకు తెచ్చిలేవు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ. ఉన్న 20, 25, 26 ఏళ్ళు ఉంటే పర్వాలేదు, 40 ఏళ్ళు కూడా ఉన్నారు. ఇంకెన్ని రోజులు వేచి చూడాలి చెప్పండి? మీకు తెలుసు ఇష్యూ సీరియస్నెస్ తెలుసు, ఇమీడియట్ గా చేయాల్సింది ఇది అని తెలుసు, అయినా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంతేందుకు పక్క రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు కూడా నాకు సమయం కావాలి, నేను సంతకం పెట్టాను అనలేదే. ఆయన సంతకం పెట్టాడు కదా, మరి ఆయన కనపడి ఆయనకు సమయం అవసరం లేదు. ఆయన కూడా ఇప్పుడే ఫామ్ చేసింది కదా గవర్నమెంట్. నీకు 6 నెలలు టైం ఇచ్చినాం మేము. ఇంకా నీకు సమయం కావాలి అనుకున్నప్పుడు నువ్వు కొంచెం సమయం తీసుకొని తీరిగ్గా డేట్స్ ఇవ్వాల్సింది. హడావుడికి ఎందుకు ఇచ్చినావు? అదే నోటిఫికేషన్కి ఎందుకు పెడుతున్నావు? ఆ రోజు మాకు సపోర్ట్ చేసిన పెద్ద మనుషులందరూ ఇలా ఎక్కడ పోయినరు? ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే కరెక్ట్ అని సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి ఆ రోజు మమ్మల్ని మీరు చెయ్యండి, మీ ఇష్యూ నేషన్ వైడ్ కావాలి, నేషన్ వైడ్ అయితే మీరు ఒక స్ఫూర్తిని నింపిన వాళ్ళు అవుతారు దేశం అంతటా అని మమ్మల్ని ఆ రోజు ఇది చేసిండ్రు. మరి దాన్ని ఏమన్నా దాన్ని రెచ్చగొట్టుడు అనలేమా? ఈరోజు మీరు ఎందుకంటే కేవలం మాకు కనిపించేది ఏంటంటే మేము ఏం చేసినా ఈ పార్టీ వాళ్ళు చేయించారు, ఆ పార్టీ వాళ్ళు చేయించారు అని ముద్రలు వేస్తే అది డీవియేట్ అయిపోతుంది. మీరు పొలిటిసైజ్ చేయాలని చూస్తున్నారు ఇష్యూని, మేము కాదు. మేమే కేవలం మా డిమాండ్స్ సాధించుకోవాలని మాత్రమే చూస్తున్నాం. మీరు పొలిటిసైజ్ చేస్తూ పోతే మేము కూడా పొలిటికలైజ్ అయిపోయినాం అనంటే మీ పదవికే ప్రమాదం. నేను చెప్తున్నా. గాంధీ ఆసుపత్రిలో ఉన్న మోతిలాల్ అనేటువంటి నిరుద్యోగి 6 రోజులు అవుతా ఉంది ఆయనే నిరాహార దీక్ష చేపట్టి. మరో పక్కన విద్యార్థి సంఘ నాయకులంతా, మరో పక్కన ప్రతిపక్ష నాయకులంతా కూడా ఆయనను పరామర్శించడం జరుగుతూ ఉంది, మనోధైర్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. అధికార పక్షం నుంచి ఎవరు కూడా ఇప్పటివరకైతే ఆయనకు మరి వచ్చి ఆయనను దీక్ష విరమింపజేయాలి, మీకు న్యాయం చేస్తామన్నటువంటి హామీని ఇప్పటివరకైతే ఇవ్వలేకపోయింది. మరో పక్కన అశోక్ సార్ సైతం కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ యొక్క దీక్ష? ఆల్రెడీ 6 రోజులు అవుతా ఉంది, పాపం క్షీణిస్తూ ఉంది ఆరోగ్యం. దీన్ని ఏ విధంగా చూస్తారు? దుర్మార్గమైన విషయం ఇది. గవర్నమెంట్కు నిరుద్యోగుల పైన సోయి లేదు, అసలు కనీసం అవగాహన ఉన్నదా లేదో అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అంటాడు, విద్య గురించి తెలియని వాళ్ళు విద్యాశాఖ మంత్రి అవుతారు. గతంలో సవితా ఇంద్రారెడ్డి విద్య తెలియదు కాబట్టి ఆ విద్యాశాఖ మంత్రిగా పనిచేసింది, దానివల్ల విద్యా వ్యవస్థ నాశనం అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా విద్య మీద అవగాహన లేదు. అవగాహన ఉంటే ఇవాళ మీ గవర్నమెంట్ కోసం కొట్లాడినటువంటి విద్యార్థులు పోస్టులు పెంచమని చెప్తున్నారు. ఎవడైతే కొట్లాడిండో, ఎవరైతే ఓట్లు వేసిరో, ఎవరి కోసం మీకోసం పనిచేసిరో, పనిచేసిన వాళ్ళకి పోస్టులు పెంచకుండా తర్వాత ఇయర్ క్యాలెండర్స్ అంటే ఎట్లా? అట్లయినా కూడా ఇయర్ క్యాలెండర్ ఫిబ్రవరి 1వ తారీఖున అమలు కావాలా, ఏప్రిల్ 1వ తారీఖున గ్రూప్ 2 ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్ రావాలా, జూన్ 1 నాడు ఫేజ్ 1 రావాలా. ఇప్పటికి 1,00,000 ఉద్యోగాలు మీరు ఇవ్వాలా. మీరు ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోతే, ఒక ఎగ్జామ్ పెట్టకపోతే, ఒక ఉద్యోగం ఇవ్వకపోతే 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 9లోగా ఏ విధంగా నింపుతామని హామీలు ఇచ్చారు? అంటే మీ ఎన్నికల మేనిఫెస్టో అబద్ధ మేనిఫెస్టో, దొంగ మేనిఫెస్టో. హామీల అమలు అనేది మీ వల్ల అవుతుందో కాదో కూడా తెలియడం లేదు. అందుకే ఇవాళ నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలా, మాకు పోస్టులు పెరగాల, గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలని కొట్లాడుతున్నారు, డిఎస్సిలో పోస్టులు పెంచాలని కొట్లాడుతున్నారు. గత గవర్నమెంట్లో ఒక ఎగ్జామ్కు మిళితం కాకుండా డేట్లు ఇస్తామని చెప్పారు. గ్రూప్ 2, 3 డేట్లు వచ్చినాక మళ్ళీ డిఎస్సి తీసుకొచ్చి మధ్యలో పెట్టారు. అంటే అవగాహనతో పనిచేస్తున్నారా, అవగాహన రహితంగా పనిచేస్తున్నారా? ఇప్పుడు పోస్టులు పెంచాలని నిరుద్యోగులు కొట్లాడుతున్నారు. ఇంకొక 10 రోజులైతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కొట్లాడతారు. కాబట్టి ఇది ఇంకా ఇజ్జతకు విషయంగా మారుతుంది. ఇమీడియట్లుగా మోతిలాల్ యొక్క ఆమరణ నిరాహార దీక్షను విరింపజేయండి. హామీలు ఇవ్వడం కాదు, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచండి, అలాగే డిఎస్ పోస్టులు పెంచండి, మోతిలాల్ యొక్క దీక్ష విరింపజేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నిరుద్యోగులకు జీరో. ఇవాళ హైదరాబాదులో లక్షల రూపాయలు వచ్చేసే ప్రైవేట్ స్కూల్స్, వాటిపైన అవగాహన లేదు, పోస్టుల పెంపు పైన అవగాహన లేదు, ఇయర్ క్యాలెండర్ పైన అవగాహన లేదు. ఇప్పటివరకు ఐఏఎస్ ఆఫీసర్ ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక మంత్రి మీటింగ్ పెట్టలేదు, అసలు ఇయర్ క్యాలెండర్ పైన ఒక చర్చ జరగలేదు, ఎప్పుడు ఇద్దామన్న సోయి లేదు, పోస్టులు పెంచాలని అవగాహన లేదు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు అంటే మీకు అంత చులక భావన? ఇవాళ 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటారు, సంతోషమే. మరి మా మాఫీ ఏది? మరి నిరుద్యోగులకు సంబంధించిన మాఫీలు ఏంటివి? నిరుద్యోగులకు మీరు 3,000 రూపాయల బెనిఫిట్ ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు, ఏది ఇవ్వట్లేరు. నిరుద్యోగుల గురించి ఒక చర్చ కూడా జరగలేదు. ఇక నిరుద్యోగుల పేరుతో ఎన్నికైన వాళ్ళేమో ఆగం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది మారాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.
సార్ ఈరోజు 5 రోజులు అవుతా ఉంది ఆయన దీక్ష చేపట్టి. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వ పెద్దలు ఇప్పటివరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వంలో ఏమాత్రం సోయి వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారు. ఇలా ఈ బిడ్డలు లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇలా 2023లో 6 నెలల ముంగటనే ఈ పిల్లలందరూ కూడా ఆనాడు టీఎస్పీఎస్సీలో జరిగిన లీక్కు వ్యతిరేకంగా ఇంకా నిరుద్యోగులకు ఇబ్బంది అయిందని చెప్పేసి ఆ రోజు రోడ్డు ఎక్కితే కాంగ్రెస్ కుట్రపూరితంగా వీళ్ళందరికీ కూడా బస్సులు పెట్టించి ఆ బస్సులలో వాళ్ళ పార్టీ ప్రచారం కోసం ఈ పిల్లల్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వీళ్ళ నోట్ల మట్టి కొట్టిండ్రు. ఇది వాస్తవం. దానికి నేను ఆ రోజు నుంచి ఉద్యమాలు ఉన్నా కాబట్టి నేను కళ్ళారా చూసిన కాబట్టి చెప్తున్నాను. నేను ఆ రోజు కూడా చెప్పిన ఈ బిడ్డలకు దయచేసి మీరు మోసపోతున్నారు, మీ కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు, నిండా ముంచుతారని చెప్పినా కూడా ఆ రోజు వినలేదు. ఈరోజు మరి వీళ్ళు అడుగుతున్న డిమాండ్లు ఆచరణ సాధ్యమైనవే అని నేను నమ్ముతున్నా. ఆ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మోతీలాల్ నాయక్ అనే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ సీనియర్ విద్యార్థి జర్నలిజం పీజీ స్టూడెంటు ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. నిజానికి వీళ్ళు అడుగుతున్నది ఏంది? ప్రభుత్వం చెప్పింది ఏంది? వీళ్ళు అడుగుతుంది ఏంది? ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది. 2 లక్షల ఉద్యోగాల్లో ఇప్పటి వరకు కేవలం 6,063,000 ఉద్యోగాలు ఇచ్చి మాత్రమే చేతులు దులుపుకుంటారు. మిగతావన్నీ కూడా గత సంవత్సరం మా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే తప్ప వేరే ఉద్యోగాలు కాదు. ఇంకా రెండవది వీళ్ళు ఏం అడుగుతున్నారు? పోస్టుల సంఖ్య పెంచమంటున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3. నిజానికి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలతోని పోస్టులు ఇంక్రీజ్ చేయవచ్చు. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది? పాలనాపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ రావాలంటే టైం పడుతుంది, న్యాయపరమైన సమస్యలు వస్తుంటే ఎవరి చెవిలో పూలు పెడుతున్నారండి రేవంత్ రెడ్డి గారు, మీ అధికారులు, మీరు అందరు కూడా ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు? మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో గత 3 సంవత్సరాలుగా సీరియస్ ఎక్సర్సైజ్ జరిగి రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయన్నది చాలా క్లియర్గా బయటకు వచ్చింది. ఆనాడు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో జరిగిన సిరీస్ ఆఫ్ మీటింగ్స్లో నేను కూడా పాల్గొన్నా. మీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు తీసి చూపించండి నిరుద్యోగ బిడ్డలకు. మీరు 2 నిమిషాలు చీఫ్ సెక్రటరీ గారికి, జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇద్దరు పిలిపించి మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు ఈ పోస్టులు పెంచాలంటే తప్పకుండా పెంచుతారు. ఉన్న పోస్టులు మీరు కావాలని కుట్రపూరితంగా ఆపుతున్నారు. ఇది చాలా క్లియర్గా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. అదేవిధంగా డిఎస్సి మీరు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 పోస్టులు వేస్తే మీరే అన్నారు ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అన్నారు. మరి మీరేం చేసిండ్రు? ఆ 5,000కి ఇంకో 5,000 కలిపి 11,000, 12,000 పోస్టులు ఇచ్చి ఇదే మెగా డిఎస్సి అన్నారు. యాక్చువల్గా ఆ రోజు ఏమనుకున్నారు? 20,000 పోస్టులు. మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అక్టోబర్ 3వ తారీఖు నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అక్కడ నేను కూడా ఉన్నా. దానికి నేను కూడా సాక్షిని. ఆ రోజు నేను కూడా నిరుద్యోగ జేఏసీ మీటింగ్లో పాల్గొన్నా. ఆ రోజు అక్కడున్న మిత్రులు ఇక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు మీరేమన్నారు? 20,000 పోస్టులు వేస్తామన్నారు, గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు. మరి ఇక్కడ మీరు అధికారం రాగానే ఇలా మీరు 12,000 పోస్టులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. మరి ఇంకా మిగతా 8,000 పోస్టుల సంగతి ఏంది? దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. టెట్ ఇంకా నార్మలైజ్ కాలే, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. డిఎస్సి పోస్టులే కాదు, డిఎస్సి పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. మీరు ఇంతకుముందే ఒక నిరుద్యోగ మిత్రుడు చెప్తున్నాడు, జీవన్ రెడ్డి అలగంగానే 5 మంది మినిస్టర్లు పోయినరు. ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఒక విద్యార్థి. ఆయన ఇంటి ఆస్తుల కోసం చేస్తలేడు, మీ అధికార పీఠం గుంజుకుంటామని చేస్తలేడు. ఆయన మాకు పోస్టులు పెంచండి బాబు అని అడుగుతున్నాడు. దానికి కూడా మీరెవరు స్పందిస్తలేరు. మరి మీరు దేనికి స్పందిస్తారు? ఎప్పుడు స్పందిస్తారు? దీని మీద ఎక్కడ కూడా సమాచారం లేదు. మీరు రాబోయే రోజుల్లో తెలంగాణ నిరుద్యోగ బిడ్డలు మీకు సరి అయిన గుణపాఠం నేర్పుతారు. మీరు కళ్ళు తెరవకపోతే మాత్రం అర్జెంటుగా మీరు మీ మినిస్టర్లను ఇక్కడ పంపించి ఏదో హాస్పిటల్ పంపించి మీరు చూసుకుంటారు, నిరుద్యోగులు మేము మస్తు మంది చూసినాం అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు. పాత రోజులు. ఇప్పుడు పక్కా నిరుద్యోగ బిడ్డలు మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఈ బిడ్డల వెనక నిలబడతారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు నిరుద్యోగులు అంటే గౌరవించండి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఉద్యమించకపోతే మీరు లేరియాల అధికార పీఠంలో. మీరు గురుకుల పోస్టులు ఏం చేసిండ్రు? మీరు గురుకుల పోస్టులు 3,000 బ్యాక్లాగులు వచ్చినట్టు చూసిండ్రు. ఆ రోజు నెత్తి నోరు కొట్టుకున్నాం. ఆ రోజు మిమ్మల్ని మీ పాదాలను కడుగుతామయ్యా బాబు అని చెప్పి నిరుద్యోగ పిల్లలందరూ కూడా మొత్తుకున్నారు.
ఆ రోజు రిలింక్వేష్మెంట్ ఆప్షన్ ఇచ్చి ఉండుంటే డిఎల్ నుంచి టీజీటీ దాకా ఆ ఆర్డర్లో రిక్రూట్ చేసి ఉంటే ఇలా 3,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి. ఇలా వాళ్ళు ఏమైనారు అమ్మాయిలందరూ వాళ్ళు మీ ఇంటి ముంగట వచ్చి జోలె పట్టుకొని అడుక్కుంటున్నారు, కొంగు పట్టి అడుక్కుంటున్నారు. ఇదా మీరు చేసిన పాలన దక్షత. ఆ రోజు మేము ట్వీట్ చేస్తే మీరు రెస్పాన్స్ కూడా ఇచ్చిండ్రు, తప్పకుండా నేను ఆఫీసర్కి చెప్తాను చెప్పి. మరి ఏమైంది, మీ చీఫ్ సెక్రటరీలు ఏం మీటింగ్లు పెట్టిండ్రు, మీ ఆఫీసర్లు ఏం మీటింగ్ పెట్టిండ్రు? ఆ 3,000 మందికి బ్యాక్లాగ్ పోస్టులు ఫిలప్ చేస్తే ఏం పోతుంది? ఇప్పటికి కూడా చేయొచ్చు మీరు, అది చేయలేదు. అదేవిధంగా జీవో 46లో చిన్న కరెక్షన్ చేయాలి అంతే. ఏం కరెక్షను? ఈ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ను ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మీరు 6 నెలల క్రితము మీ సెక్రటరియేట్లో మీ ఛాంబర్లోనే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కలిసి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, మీరు మీటింగ్ పెట్టిండ్రు, అయిపోయింది. దాని తర్వాత ఏమైంది? 6 నెలల తర్వాత ఈ కమిటీ ఏం చెప్పిందో కూడా ఎవరికి తెలుస్తలేదు. ఏం చెప్పింది? సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే వేకెన్సీలా ఈ జీవో 46 బాధ్యతలను అడ్జస్ట్ చేస్తారా టాలెంటెడ్ పిల్లలు అనేది మీరు చెప్తలేరు. మరి మీరు ఏం చెప్తారు చెప్పండి? జీవో 317 గతి లేదు, జీవో 346 గతి లేదు. మొన్న కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి ఇప్పటివరకు జీతాలు రాలేదని వాళ్ళు ఏడుస్తున్నారు నర్సులు. మరి ఏది చక్కగా చేసిన మీరు? 1:10 అని మీ మళ్ళీ బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో మళ్ళీ చెప్పిండు 1:10 పెట్టా, 1:100 పెట్టాలని చెప్పి. మరి 1:100ను 1:100 ఎందుకు మరి ఇప్పుడు మర్చిపోతున్నారు మీరు? 1:15 ఎందుకు కూర్చున్నారు? 1:100 ఆంధ్రప్రదేశ్ చేసింది కదా. ఇంకొకటి, మరి పోస్టులు పెంచితే ఇప్పుడు పోస్టులు ఎట్లా పెంచుతాం, మళ్ళీ తర్వాత పెంచుతామంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పెంచిండ్రు? ఎంతసేపు? ఒక 2 నిమిషాల్లో మీరు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఇచ్చి అదే కేటగిరీ వైజ్గా మీరు పోస్టులు పెంచండి, అంతే కదా. ఎగ్జామ్ ఎప్పుడైనా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు మళ్ళొకసారి ఆలోచించండి. పిల్లల ప్రాణాల సమస్య మీకు తెలియంది కాదు. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగ బిడ్డలు, అన్ని యూనివర్సిటీల విద్యార్థులు వాళ్ళందరూ ఏ విధంగా ఉద్యమించినరో మీకు తెలియంది కాదు. మరి మీకు తెలియకపోతే మీ అధికార పార్టీలో ఉండే మంత్రుల దగ్గర నుంచి తెలుసుకోండి. తప్పకుండా ఈ మోతీలాల్ ప్రాణాలు కాపాడాలి. ఈయన ప్రాణాలకు హాని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఊకోదు. మరి తెలంగాణ బిడ్డలందరూ కూడా మరి ఆయన వెనుకనే ఉన్నారు. తెలంగాణలో అన్ని ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మరి నిరుద్యోగ బిడ్డల వెనుకనే ఉన్నారు. తప్పకుండా వీళ్ళ డిమాండ్లు మొత్తం కూడా నెరవేర్చేదాకా మేము తప్పకుండా పోరాడుతూనే ఉంటాం. అర్జెంటుగా మీ మంత్రివర్గాన్ని, దాంట్లో కొంతమంది మంత్రులను అర్జెంటుగా మరి గాంధీ హాస్పిటల్కి పంపండి, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. జై తెలంగాణ. మీ తోటి నిరుద్యోగి ఆయన ఆల్మోస్ట్ బెడ్ మీద పడుకొని 6 రోజులు అవుతా ఉన్నది. ఆయన పరిస్థితి క్షీణిస్తూ ఉన్నది. ఏం చెప్తారు? అది అట్లే దీక్ష కొనసాగుతుందా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పుకొని గవర్నమెంట్ వచ్చిందో మేము వాళ్ళు చెప్పిన హామీలనే అడుగుతున్నాం. వాళ్ళు చెప్పారు పోస్టులు పెంచుతామని, వాళ్ళు చెప్పారు మెగా డిఎస్సీ వేస్తామని, వాళ్ళు చెప్పారు క్యాలెండర్ ఇస్తామని. ఈరోజు ఏమీ చేయలేదు. మేము అడిగే కొత్త డిమాండ్ ఏమీ లేవు. ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిందే. ఇప్పుడు మా విద్యార్థి నాయకుడు ఒకతను చేస్తున్నాడు, ఆయనకి ఏం జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది ఆపే ప్రసక్తే లేదు. ప్రభుత్వం మీద కొట్లాడతాము. ఇక్కడ ఏం స్పందన రాకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్లో కూడా మేము దీక్ష చేయడానికి రెడీగా ఉన్నాము. మాకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మేము కొత్తగా అడగట్లేదు. మీరు ఏదైతే పోయి మీరు ఊరూరా తిరగండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి, తీసుకొస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మేము క్యాలెండర్ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మీరు చెప్పిన హామీలు అడుగుతున్నాము. ఇప్పుడు ఈరోజు మోతీలాల్కి ఏమైనా జరిగితే ప్రభుత్వాందే బాధ్యత వహించాలి. అది ఆపే ప్రసక్తి లేదు. ఇక్కడ మీరు స్పందించకపోతే మేము ఢిల్లీలో జంతర్ మంతర్లోనే దీక్ష చేస్తాము. ఖచ్చితంగా మా హక్కుల్ని సాధించుకుంటాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈ విషయాల మీద, మా డిమాండ్స్ మీద ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. లేకపోతే మాత్రం ఇంకా మా ఉధృతం చేస్తాం. అవసరమైతే టీజీపీఎస్సీ ముట్టడికైనా వెనకాడము. ఈ 2 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోకపోతే టీజీపీఎస్సీ ముట్టడికి మేము పిలుపునిస్తాము. అప్పుడు జరిగే పరిణామాలు మీరు గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మీరేమని చెప్తారు? పుస్తకాలతోటి కుస్తీలు పట్టాల్సినటువంటి మీరు ప్రతిరోజు రోడ్లు ఎక్కుతా ఉన్నటువంటి పరిస్థితి ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఏదైతే మోతీలాల్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ చేసి విద్యార్థి నాయకులు గత 6 రోజులుగా నిరాదీక్ష చేస్తున్నారు. అతనిని కనీసం ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కొంచెం కూడా చెల్లడం లేదు. కనీసం అతను ఒక విద్యార్థి నాయకుడు లెక్క ఉన్నాడు, బడుగు బలహీన వర్గాల గిరిజన నాయకుడు. కనీసం ఒక సీతక్క మరి ఏదైతే ఉందో, సీతక్క మరి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో యాక్టివ్ ఉన్న సీతక్క ఈరోజు వాళ్ళ వర్గానికి చెందిన ఒక నాయకుడు ఏదైతే నిరాదీక్ష చేస్తున్నారో సీతక్క దగ్గర నుంచి కొంచెం చెల్లడం లేదు. అదే మన పార్టీ ఫిరాయింపులపై పార్టీలపై ఉన్న మన పార్టీలకు ఉన్న బాధ్యత కనీసం నిరుద్యోగుల పైన ఏదైతే వాళ్ళను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన మన నిరుద్యోగుల పక్షాన ఒక్క ప్రభుత్వం నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ కూడా మాట్లాడడానికి వెనకాడతలేడు. ఈరోజు
చూసుకుంటే తిన్మర్ మల్లనైనా కావచ్చు, కోనరామైనా కావచ్చు, రియాజ్ సార్ అయినా కావచ్చు, ఇంకా ఎవరినైనా చూసుకున్న ఏ ఒక్క మంత్రి అయినా కానీ ఎవరైనా కానీ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు తప్ప పార్టీల పైన శ్రద్ధ ఉంది. అసలు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి, ఢిల్లీకి ముఖ్యమంత్రి అర్థమైతే లేదు. ఆడ కేజ్రీవాల్ జైలు ఉంటే ఈయన ఢిల్లీలో ఉంటాడు. అసలు వీళ్ళు వెనకాల ఏం జరుగుతుంది? అసలు తెలంగాణ మొత్తం గాడికి వదిలేసి వీళ్ళు మాత్రం ఎక్కడికో పోయి యుద్ధాలు. ఈ రోజు మీకు అధికారంలోకి రావడానికి విద్యార్థులు కావాలి, ఏమైనా గొడవ చేద్దామన్న విద్యార్థులు, అంతేగాని ఈ రోజు విద్యార్థులకు ఒక నష్టం వచ్చి వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు ఏదైతే అసెంబ్లీలో మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వచ్చి 1:100 ఇస్తా అని చెప్పి అన్నారో, అదే హామీని మీరు ఇచ్చిన హామీని మీరు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఆ రోజు చెప్పిలో దానికోసం అని చెప్పే ఈరోజు మన గ్రూప్ 2 పోస్టులు అయితే కావచ్చు, గ్రూప్ 3 పోస్టులు అయితే కావచ్చు ఖాళీగా ఉన్నాయని చెప్పి మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. మీకు ఒకవేళ మీ దగ్గర లెక్కలు లేకపోతే మన జర్నలిస్ట్ విటలన్న దగ్గర మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్ ఎన్ని లెక్కలు ఉన్నాయో జర్నలిస్ట్ విటలన్న దగ్గర లెక్క ఉంది. విటలనే పిలుచుకోండి, ఎవరైనా పిలుచుకొని లెక్కలు ఎన్ని ఉన్నాయో. అసలు కనీసం 6 రోజులు అవుతుంది ఒక విద్యార్థి నాయకుడు, అక్కడ ఒక గిరిజన విద్యార్థి నాయకుడు అసలు కనీసం చూడకుండా కూడా మీ నాయకులందరూ కలిసి అతని ప్రాణాలను మీకు తెచ్చేస్తున్నారు. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రోజు కనుక మరి ఒక 24 అవర్స్లో ప్రభుత్వం కనుక రియాక్ట్ కాకపోతే మేము తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా మేము బుక్కులు పక్కన పెడితే మీ బెర్తులుగా పెడతాయి. మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ ఉన్నారు. అందరూ ఇప్పుడే ఒక్కొక్కరికి అగ్గిజువ లెక్క తగులుతుంది. తప్పకుండా ఈ యొక్క మా జ్వాలకు మీరు ఆహుతవుతారు. దయచేసి చెప్తున్నాం, అసలు హెచ్చరిస్తున్నాం, అందరం నిరుద్యోగ సాక్షి అందరినీ హెచ్చరిస్తున్నాం. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ యొక్క ఇష్యూ పైన రియాక్ట్ అయ్యి మరి మన మోతీలాల్ గారికి సంఘీభావం తెలపాలి. ఈ 24 అవర్స్ లోపల కనుక మీరు కనుక ఒకవేళ ఈ యొక్క కార్యాచరణపై ఏదైనా మాకు మాట్లాడలేదు అనుకోండి, చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందరూ కూడా దీనికి రెడీ ఉండండి. ఇంకొకటి మీకు మోతీలాల్ నాయక్ గురించి నేను చెప్తాను. నేను అతను క్యాంపస్లో, అతను ఆర్ట్స్లో ఉండే, నేను సైన్స్లో ఉండే. అతను ఒక బ్యాగ్తోని ఏదైతే మన అంతమంది గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ లీక్ అయినాయో ప్రతి యూనివర్సిటీకి తిరిగి అందరు లైబ్రరీ దగ్గర లోపలికి పోయి దయచేసి అందరు బీఆర్ఎస్ కోటేయకండి, అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా వేరే పార్టీలకు పోకండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వీళ్ళని గద్దెదించుదామని చెప్పి ఒకటి చేసిండు. అక్కడ వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి. కేక్ వేయండు, ఎంజీ ప్రతి ఒక్కడో ఇద్దరు తోడబెట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగి చాలా ట్రై చేసిండు. చాలా పాత్ర అంటే బయటకు చెప్పలేము, మీడియాకి అంత విషయం తెలియదు. కానీ నేను చూస్తున్నా అతను, నేను ఒక అభ్యర్థి, నేను లైబ్రరీలో తిరుగుతా, ఆ క్యాంపస్లో ఉంటా, చూసిన చాలా ట్రై చేసిండు. ఈరోజు గద్దె దిగిపోయింది, వాళ్ళు వచ్చి గద్దె ఎక్కిళ్ళు కూర్చున్నారు, కథం ఏం సపోర్ట్ లేదు, సార్ లేదు, ఏమనంటే ఏం లేదు. కనీసం ఇప్పటికి 6 రోజులు అయింది, అసలు మాట్లాడడానికి ఏమన్నా అన్న ఢిల్లీలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, మీకు ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఇప్పుడు పైన కానిస్టేబుల్ కూర్చున్నాడు, పోయినాం చూసి ఎవరు వచ్చి లబ్బా అని చెప్పి ఎమ్మడే మెసేజ్ పెడితే ఉన్నాడు. ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఒక్క నిమిషం అసలు ఇంతమంది ఇక్కడ జమ అయ్యారు, సార్ ఇక్కడ ఈయనకు ఆరోగ్యం బాగాలేదు, మరి ఇట్లా ఈయనకు ప్రాణం మీదకి వచ్చే ఇట్లా ఉన్నాయని చెప్తే అసలు ప్రభుత్వానికి ఎంతసేపు ఇదంతా చాలా చిన్న విషయం. ప్రభుత్వం అసలు ఒక నిమిషం కూర్చొని క్యాబినెట్ భేటీ అయినా పెట్టుకొని ఇదంతా కాదు, మీరు ఏమైనా చేయండి, వాళ్ళకి హామీ ఇవ్వండి అని చెప్తే మేము పోయి మా బుక్లు మేము పట్టుకుంటాం కదా. ఇప్పుడు ఎగ్జామ్ డేట్లు ఇచ్చారు, మీరే ఇస్తారు. డిఎస్సి ఎగ్జామ్స్ ముందు ఉంటాయి, గ్రూప్ 2 ఉంటుంది, మధ్యలో గ్రూప్ 1 పెడతారు, గ్రూప్ 3 పెడతారు. ఆ ఉద్యోగాలు పెంచుతా అంటారు. అంతకుముందు మీకన్నా కేసీఆర్ సార్ అనే ఇంకా ఉన్న ఉద్యోగాలన్నా నింపిండు, 1500 ఉద్యోగాలకి ఆ గ్రూప్ 2 నింపిండు. ఇవి ఉన్నాయి, వాటికి 2 సంవత్సరాలు నోటిఫికేషన్ అయ్యి 2 years కింద ఖాళీలే ఉంటాయి, 2 years అవే ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీ పెరుగుతాయిగా, చాలా ఖాళీలు పెరుగుతాయి. ఆ పెరిగిన ఖాళీలు ఎన్ని ఉన్నాయి, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అభ్యర్థులకు కనీసం ఒక సమాచారం ఇచ్చే స్థితిలో కూడా గవర్నమెంట్ లేదు. వేస్ట్ అన్న, అసలు తప్పు అంటే చాలా తప్పు ఇప్పటికీ చేస్తున్నారు. నిరుద్యోగులందరూ కూడా చాలా తప్పు చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం పెద్ద తప్పు. అసలుకి ఇప్పటికైనా మీరు సిగ్గు శరాలు ఉంటే బయటికి రండి, వచ్చి మా నిరుద్యోగుల పక్షాన్ని నిల్చోండి, ఇప్పటికే నిల్చోండి. తప్పు చేస్తామని చెప్పి ఒప్పుకొని మా మోతీలాల్ నాయక్ గారికి ఇప్పటికైనా మీ యొక్క సంఘీభావం తెలపండి. ఇది మాత్రం మీ చివరి హెచ్చరిక. మీరేం చెప్తారు మేడం? ఆల్రెడీ చాలా రోజులు అవుతా ఉంది నిరుద్యోగ సమస్య తోటి మీరు ప్రజాభవన్కి కావచ్చు, మరో పక్కన చాలా తిరుగుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రస్తారోకోలు చేస్తూ ఉన్నారు. ఇలా నిరుద్యోగి పాపం 6 రోజులు అవుతా ఉంది బెడ్ పైన పడుకొని, ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది. ఏ రకంగా చూస్తారు? ప్రభుత్వం ఇప్పటివరకు స్పందిస్తూ ఉందా? నిన్న కేటీఆర్ కూడా కలిసినట్టుగా ఉంది, ఏ విధమైనటువంటి సమాధానం రావడం జరిగింది? సార్, ఇప్పటికి గత 6 నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. అట్లీస్ట్ ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నమ్మించి మమ్మల్ని నమ్మక ద్రోహం చేసిండ్రు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఒక్కసారి ఆలోచించారు. వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నాము. డెఫినెట్లీగా ఏమంటారు, మాకు న్యాయం జరిగే వరకు మేము ఇదంతా తీసుకొని పోతాం సార్. మాకు న్యాయం కావాలి. న్యాయం జరగకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మా నిరుద్యోగుల తరపున గెలిచిందో అదే నిరుద్యోగులు బై ఎలక్షన్స్ తీసుకొచ్చి మీ పాలన లేకుండా చేస్తాం సార్. నిజం చెప్తున్నా, బైకాట్ చేస్తున్నాం. మీరు మాకు వచ్చి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 చేయాలి, డిఎస్సి మెగా డిఎస్సి వేయాలి. ప్లస్ ఇప్పుడు ఎవరైతే మోతీలాల్ అన్న మా కోసం నిరాహార దీక్ష చేస్తున్నాడో ఆయనకు ఏమన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది బాధ్యత వహించాలి. ప్రభుత్వానిదే, ఏమైనా అయితే ఇది ప్రభుత్వానిదే. మేము దీన్ని హెచ్చరిక అనుకుంటారో డిమాండ్ అనుకుంటారో జీవన్ రెడ్డి గారు అలిగితే
పడితే ఆయన దగ్గర పోయి బుజ్జగిస్తారు. మరి ఇంతమంది నిరుద్యోగులు అందరం రోడ్డు మీద పడితే మీకు కొంచెం కూడా కళ్ళకు కనిపిస్తలేరా? ఇంతమంది మీ రోడ్లంబడి తిరుగుతున్నాం సార్, బుక్కులు పక్కన పడేసి మాకు ఒక జీవితం వద్దా? ఏదో ఒకటి మీరు పెంచుతారన్న హామీలే కదా మేము అడుగుతాం, మీరు ఇస్తానన్న హామీలే మేము అడుగుతున్నాము. మీరు ఈరోజు చేయకపోతే మేము ఈ ఉద్యమం అనేది ఇంకా తీవ్రంగా చేస్తాం. మీరు ఇక్కడ చేయకపోతే ఏదైతే అధిష్టానం ఉందో మేము ఢిల్లీకైనా పోయినా మేము పోరాటం చేస్తాం సార్. అంటే వాళ్ళ సమయం కావాలని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 6 నెలలు అవుతా ఉంది, ఇప్పుడే రోడ్ల మీదకి ఎక్కి ఈ ధర్నాలు ఏంటి అన్నటువంటి అట్లాంటివి ఈ మీ యొక్క ధర్నాల వెనుక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని చెప్పి ఆరోపిస్తారు. సార్ మా వెనక ఎలాంటి పార్టీలు లేవు సార్. మేము మద్దతు కోసం ప్రతి ఒక్క పార్టీల దగ్గరకు వెళ్ళి మాకు సహాయం చేయండి అని మేము అడుగుతున్నాం తప్ప మా వెనకాల ఎలాంటి పార్టీ లేవు. ఇంతమంది నిరుద్యోగులు వచ్చారు సార్, పార్టీ వాళ్ళు చెప్తే వచ్చారా? మా బాధ మాకుంది కాబట్టి మేము వచ్చాము. ఒక్కసారి ఆలోచించండి. మీకు గంక కళ్ళు ఉంటే, విచక్షణ జ్ఞానం ఉంటే మీకు కూడా ఇలాంటి అక్కలు చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చదువుకునే వాళ్ళం రోడ్ల మీద పడి తిరుగుతున్నాం. మీకు అర్థమైతే మా బాధను అర్థం చేసుకోండి, మాకు పోస్టులు పెంచండి. అన్నకు అక్కడ చాలా సీరియస్గా ఉంది, ఆయనకు మాత్రం ఏదైనా జరిగితే మేము ఎవ్వరం ఊరుకోం సార్. ఇది ఇంకా ఉధృతం అవుతుంది. ఏంటి అంతమంది ఈ రోజు గాంధీ హాస్పిటల్కి రావడం ఏంటి? ఎవరు వస్తూ ఉన్నారు? యాక్చువల్లీ ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ వస్తున్నారు. అండ్ విద్యార్థులమందరం మేము ముందే, అంటే ఆయన బాగాలేదు, సీరియస్ కండిషన్ ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళి మేము సంఘీభావం తెలపాలని అనుకున్నాము. అందుకే ఈరోజు ఇంత దూరం వచ్చాము సార్. అంటే ఎవరైనా బీజేపీ వాళ్ళు ఎవరైనా రావడం జరుగుతుంది? మేము చూస్తా ఉన్నాం ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లీడర్లు చాలా మంది రావడం జరుగుతుంది. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఏమైనా మీకు మద్దతు తెలపడం, మీరు వాళ్ళని ఏమైనా కలవడం జరిగిందా? లేకపోతే సెంట్రల్లో వాళ్ళ పార్టీ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా కలిసి ఏమైనా మద్దతు కోరడం జరిగింది? ఈరోజు బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము సార్. ఈరోజు వెళ్ళినాము, కలిసాము. ప్రతి ఒక్క పార్టీని మేము కలుస్తాం, మద్దతు కూడా అడుగుతున్నాము. ఓన్లీ బీఆర్ఎస్ ఒక్కటే కాదు, మా వెనకాల అన్ని పార్టీలు ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయి, విద్యార్థులు ఉన్నాము, ప్రతి ఒక్క పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అయినా అధికార పార్టీని కూడా మేము అడుగుతాం. ఏ ఒక్కరిని వదిలిపెట్టాం, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, మంత్రి వాళ్ళు కానీ ఎవరిని వదిలిపెట్టాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం. మాకు న్యాయం జరగని పక్షాన ఒకటి చెప్తాను, నేను హితోదశ కింద కారుణ్యం అని చెప్పి హైకోర్టులో మేము ఏమంటారు పర్మిషన్ తీసుకొని మరి మేము చావడానికి కూడా రెడీగా ఉన్నాం. ఓకేనా? మేము ఎవరైతే మమ్మల్ని ఇంత మభ్య పెట్టుకుంటూ మా జీవితాలతో ఇలా ఆడుకుంటూ వచ్చిండ్రో మేము ఎవరిని వదిలిపెట్టాం. వాళ్ళ మీద కూడా మేము కేసులు పెట్టే మేము పోతాం. మా జీవితాలను ఆగం చేసిర్రు, మా బతుకుల్ని బస్ స్టాండ్ చేసిండ్రు. ఓకే, మీరు చాలా రోజుల కానించి ఉద్యోగాల కోసం మరొక పక్కన గ్రూప్ సంబంధించినటువంటి దాంట్లో పోస్టులు పెంచాలన్నటువంటి ఉద్దేశంతో మీరు చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఏమైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏమైనా స్పందించడం జరిగిందా? దీన్ని ఈ యొక్క సంబంధించినటువంటి ఉద్యమం ఇంకెన్ని రోజుల పాటు ఉంటుంది? రెండోది, అక్కడ మోతిలాల్ సంబంధించినటువంటి దీక్షను విరమింపజేసేటువంటి కార్యక్రమం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇట్లనే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఒకటి, బీఆర్ఎస్ అయితే 10 సంవత్సరాలుగా ఈ నిరుద్యోగులు మోసపుచ్చి గోసపుచ్చిన తర్వాత వీళ్ళ ఓట్ల ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిరుద్యోగులు కాంగ్రెస్ని గెలిపించిండ్రు. కాంగ్రెస్ గెలిపించిన తర్వాత కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఇవాళ మా ఓయూ జేఏసీ ఉద్యమ నేత మోతీలాల్ అమర నిరాహార దీక్ష 5-6 రోజుల నుంచి చేస్తున్నటువంటి క్రమం. ఈ క్రమంలో ఆయనకు ప్రత్యేకమైన డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 గురుకుల, అదేవిధంగా 46 జీవోకు సంబంధించిన విషయంలో కూడా శాశ్వత పరిష్కారం కావాలనేటువంటి ఒక ఎజెండాతో వచ్చింది. మేము ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మా ఓయూ నుంచి ఆయన అమర నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు. లక్షలాది మంది వీళ్ళ ఓట్లు దండుకొని నువ్వు రాజ్యాధిపత్యం చేస్తూ ప్రజలను మోసపుచ్చుతూ గోసపుచ్చుతూ ప్రజలకు వీళ్ళంతా పేద ప్రజలు, వీళ్ళంతా ఎక్కడనో అప్పులుగా తీసుకొచ్చుకొని లైబ్రరీలలో, స్టడీ హాళ్ళల్లో ఒక పూట తిని 2 పూటలు తినకుండా మాకు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు మారుతాయని ఒక మంచి ఆలోచనతోటి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళ జీవితాల్లో కూడా నువ్వు నిప్పులు పోసేటువంటి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఇప్పుడు మేము ఏఐఎస్ఎఫ్ సిపిఐగా వాళ్ళ సపోర్ట్ కావచ్చు, కానీ మేము గతంలో కూడా చెప్పినాం, ఒకవేళ బీఆర్ఎస్ కూడా ఏఐఎస్ఎఫ్ సిపిఐ సపోర్ట్ ఉన్నా బీఆర్ఎస్ మీద కూడా ఒక బలమైన ఉద్యమ శక్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడాం. ఇప్పటికీ మేము ఏమంటున్నామంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు రాజకీయ స్నేహం ఉండొచ్చు, కానీ ప్రజా ఉద్యమాల కాడికి వచ్చే వరకు, ప్రజా అణచివేత కాడికి వచ్చే వరకు, నిరుద్యోగ మోసం కాడికి వచ్చేసరికి నిరుద్యోగుల పక్షాన ఉంటాం, ప్రజల పక్షానికి ఉంటాం, ప్రజల గొంతుకై ఉంటాం. నువ్వు ఎంత అణచివేస్తే అంత ధిక్కార స్వరంగా ఎదిగొస్తాం. మేము గతంలో కూడా చెప్పినాం, ఏ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని కేసీఆర్ని పెట్టిందో అదే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాన్ని మొత్తం కూల్చింది కూడా ఓయూని. మళ్ళీ చెప్తున్నాము, మేము ఇవాళ నువ్వు గెలిచి ఇంకా 4-5 ఏళ్ళు నేను ఉంటా అని పబ్బం ఎక్కి నువ్వు నీతి వాక్యాలు మాట్లాడుతుండొచ్చు, కానీ శాశ్వతమైనటువంటి రాజకీయ పరిష్కారంలో భాగంగా ఇవన్నీ కూడా నీ ఓటమికి తొలిమెట్టు లాంటివన్నీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమడుగుతూ ఉన్నారు, డేట్లు పెంచండి, పోస్టులు పెంచండి. ఇప్పుడు ఎందుకంటే ఓయూ నుంచి 5-6 రోజుల నుంచి మంచినీళ్ళు ముట్టకుండా కూడా మా స్నేహితుడు అట్లా చేస్తున్నటువంటి క్రమంలో నిమ్మకు నీరెత్తండి, అయ్యా రేవంత్ రెడ్డి గారు
కళ్ళు తెరవండి, నీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించండి, ఒకసారి నిరుద్యోగులతో చర్చలు పెట్టండి. లేదు అంటే ఇప్పుడు చూస్తావు కదా, ఇది ఆరంభం మాత్రమే, అంతిమం కాదు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏఎస్ఎఫ్గా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిరుద్యోగుల కండగా, పేద ప్రజల గుండెగా రాజకీయ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి నిరుద్యోగుల హక్కుల కోసం కూడా మేము ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని ఏఎస్ఎఫ్గా తెలియపరుస్తున్నాం.